ఫిట్నెస్ లో ఉన్న చాలా యంగ్స్టర్స్ అంటారు మిల్క్ లో చాలా ఫ్యాట్ ఉంటుంది, మజిల్స్ బయటికి కనపడినవు, సిక్స్ ప్యాక్ రాదు అని. ఇంకో బ్యాచ్ అంటారు పాలు తాగితే జీర్ణం కాదు బ్లోటింగ్ వస్తుంది అని. ఇవన్నీ వినిపించే మాటలే కానీ నిజం కావు. పాలలో ఉన్న వే అండ్ కెసిన్ ప్రోటీన్ లెవెల్స్ మజిల్స్ రిపేర్ చేయడానికి చాలా పర్ఫెక్ట్. అలానే బాడీకి కావాల్సిన ఎమినో యాసిడ్స్ పాలల్లో ఎక్కువ శాతం ఉంటుంది. బఫేలో మిల్క్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది నిజమే. జిమ్ లో ఎనర్జీని ఎక్కువ కన్సూమ్ చేస్తున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. వేరాస్ కౌ మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, నార్మల్ జిమ్ ఫ్రిక్స్ కి ఇది పర్ఫెక్ట్. అండ్ సైన్స్ చెప్తుంది జిమ్ తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కన్సూమ్ చేస్తే మజిల్ రికవరీకి అండ్ స్ట్రెంత్ గెయిన్ చేయడానికి డబుల్ స్పీడ్ లో రిజల్ట్ ఉంటుంది అని. కొంతమంది వే ప్రోటీన్స్ కోసం ప్రోటీన్ పౌడర్స్ వాడతారు. మన దగ్గరుండే పాలల్లో వే ప్రోటీన్ కంటెంట్ న్యాచురల్ గా ఉంటుంది. సో ప్రోటీన్ పౌడర్స్ వాడకుండా డైరెక్ట్ గా పాలు కన్సూమ్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు. పూర్వం మన పెద్దలు రెస్లర్స్ మనం ఫొటోస్ చూస్తే బాడీ చూపిస్తున్నప్పుడు చేతిలో మిల్క్ గ్లాస్ మనం చూస్తూ ఉంటాం. దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ మిల్క్ ఇస్ హెల్తీ టు కన్స్యూమ్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్. సో మీ జిమ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మిల్క్ ఇస్ నాట్ అవర్ ఎనిమీ, ఇన్ఫాక్ట్ ది బెస్ట్ పార్ట్నర్.